రేయ్, అమ్మాయి మీ వైపే వస్తుందిరా. పర్సు కోసం వెళ్ళిన మ్యాగీ ఈ పాటికి పైలోకానికి వెళ్ళుంటుంది. ఆ పెన్నేదో ఉండదా? దీని రక్తం చూడాలని చెప్పాను కదా. ఇదేంటి చెమట చుక్క కూడా లేకుండా ఇది ఇంత ఫ్రీగా పైకొచ్చింది? ఇగో అవన్నీ ప్యాక్ చేసి సెల్లారికి పంపించు. సరే మేడం. హ్మ్. మాయా పద. పదో ఇలా వచ్చావేంటి బావా? ఏమైనా కావాలా? కావాలి. కాఫీనా బావా? కాదు, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ దేనికి బావా? అసలు క్వశ్చన్ ఏంటి? మన ఇంట్లో మన ఫ్యామిలీ అంతా కలిసి కళ్యాణం ఫంక్షన్ పెట్టుకున్నాం, రైట్? అవును, దానికే మన ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్కి కూడా వెళ్ళాం కదా. మన ఫ్యామిలీ షాపింగ్కి ఆ రిషిని ఎందుకు స్పెషల్గా పిలిచామనేదే నా క్వశ్చన్. బావా, నేను తనని స్పెషల్గా ఏం పిలవలేదు బావా. కవర్ చేయకపోద్దు, కరెక్ట్ ఆన్సర్ చెప్పు. నువ్వు స్పెషల్గా తనని పిలవందే తను నీకు స్పెషల్గా శారీ కొనిస్తాడా చెప్పు. సారీనా? నేనంతా చూశాను. మ్యాటర్ ఏంటి పద్దు? ఇది సంథింగ్ సంథింగేనా? నథింగ్ నథింగ్ బావా. ఏంటి, నా దగ్గర కూడా అబద్ధం చెప్తున్నావా? మీ ఇద్దరి మధ్య ఏమీ లేందే మ్యాటర్ షాపింగ్ మాల్లో చీర కొనిచ్చే వరకు వచ్చిందా? అయ్యో నిజం బావా, తనతో పరిచయమే విచిత్రంగా ఏర్పడింది. చెప్పాలంటే నేను రీసెంట్గా వర్కర్స్ కాలనీకి వెళ్ళాను. అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాటర్. అతి తక్కువ ఖర్చుతో మనం ఆ ప్రాబ్లంని సార్ట్అవుట్ చేశామంటే వాళ్ళు తప్పకుండా మన భద్రం గారికే ఓట్లు వేస్తారు. మీరు నాతో అసలు మాట్లాడకండి. అయ్యో పద్దుగారు ఒక నిమిషం. హలో, థ్యాంక్స్ అండి. ట్రీట్ ఏం లేదా? అయితే మీకోసం మంచి స్వీట్ చేసి తీసుకొస్తాను. ఆ తర్వాత హలో, ఎక్కడున్నారు పద్దుగారు? మాల్లో ఉన్నాను. అలా ఇక్కడి వరకు వచ్చింది. ఓకే, కెమిస్ట్రీ క్లియర్గానే ఉంది కదా. చాలా జంటలు ప్రేమలో పడేది గొడవలతోనే కదా. అయ్యో, ప్రేమ గీమ ఏం లేవు బావా. మా మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే, అంతే బావా. పద్దు, బావా, అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ వస్తాను.
రిషి పద్దుకి లవ్ ట్రాక్ వేస్తున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. కానీ పద్దు దాన్ని ఫ్రెండ్షిప్ అనుకుంటుంది. పాపం పద్దు ఒకప్పుడు జీవితమే వద్దనుకునే పరిస్థితిలోకి వెళ్ళింది. ఇప్పుడు తనని ప్రేమించే వ్యక్తితో ముందుకు వెళ్తే తన జీవితం సెట్ అయినట్టే కదా. హ, చూద్దాం. పద్దు ఫ్రెండ్షిప్ దాటి ఆలోచించే రోజు వస్తే దానికి మనవంతు సాయం మనం చేద్దాం. అయితే ఇన్ని రోజులు ఆ రిషి మ్యాగీ విషయంలో, అత్తయ్య విషయంలో ఆరాలు తీసిన దానిపైన నేను అనుమానపడాల్సిన పని లేదు. తను ఓన్లీ పద్దుతో ట్యూన్ అవడానికి అలా చేసినట్టున్నాడు. వినయ్, వినయ్, వినయ్.